నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. అక్రమ కట్టడాలను కూల్చివేస్తే ఇంత విధ్వంసం అవసరమా? ఉత్తరాఖండ్ లో అసలు ఏం జరుగుతోంది? ఉత్తరాఖండ్ అరాచకాల వెనుక కారణం ఎవరు? మదర్సాలు ఇల్లీగల్ గా కట్టిన కన్స్ట్రక్షన్ కి సంబంధించి కోర్టు ఉత్తర్వులతో వాటిని కూల్చివేయాలి అంటూ ఆర్డర్స్ వచ్చాయి. ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయో ఆ ఉత్తర్వుల ప్రకారం ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ని కూల్చడం ప్రారంభించారు. అంతే, ఒక్కసారిగా రెచ్చిపోయాయి. బస్సులను తగలబెడుతున్నాయి, పోలీసుల మీద దాడి చేస్తున్నాయి, వందల మంది పోలీసులు గాయాల పాలవుతున్నారు. పరిస్థితి ఎక్కడి దాకా వచ్చింది అంటే షూట్ అండ్ సైడ్ ఆర్డర్స్ 144 సెక్షన్ అమలు చేసేదాకా. ప్రభుత్వ సొమ్మును, ప్రభుత్వ భూమిని ఎవరైనా ఆక్రమించుకోవచ్చా? ఖాళీ చేయమని చెప్తే అదో పెద్ద నేరమైనట్టు ఇంత విధ్వంసాలను సృష్టించడం అవసరమా? నిజంగా కూడా ఇదంతా ఆ స్థలాలను ఖాళీ చేయిస్తున్నారనేనా? లేకపోతే ఉమ్మడి పౌరసత్వం యూసీసీ ఉత్తరాఖండ్లోనే మొట్టమొదటిగా అమలు చేసి పుష్కర్ సింగ్ ధామి ఎవరైతే సీఎం ఉన్నారో శభాష్ అనిపించుకున్నాడనా? ఇక నుంచి త్రిపుల్ తలాక్ చెప్పి ఆడవాళ్ళ ఉసురు తీసుకోవడం కుదరదనా? 4 పెళ్లిళ్లు చేసుకొని జల్సాలు చేయడం తగదనా? అందరికీ ఒకే చట్టం, అందరికీ ఒకే న్యాయం, అందరికీ ఒకే రకమైన విధి విధానాలు అంటే తట్టుకోలేకపోవడం వల్లేనా? షరియా చట్టాలతోటి తమను తాము ఏలుతున్నాం అనుకునే వారికి భారత చట్టాలు వర్తింపజేస్తాం ఈ రాజ్యాంగం ప్రకారం అంటే తట్టుకోలేని విధానమా? ప్రపంచం చూస్తోంది ఉత్తరాఖండ్ వైపు. మదర్సా ముసుగులో అక్కడ ఏం చేస్తున్నారు అనే విషయం బయటకు వస్తోంది. మంచి జరిగేటప్పుడు సహకరించాలి. రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ జరిగిన తర్వాత కొంతమంది వ్యతిరేకించిన అనేక మంది ముస్లింలు మత ప్రబోధకులు అక్కడికి వచ్చి దండం పెట్టుకొని ఈ రోజుకి అక్కడ రాముడు ఉన్నాడు అని ఆనవాళ్ళు ఉన్నాక మనం దాని మీద యుద్ధం చేయడం వేస్ట్ అని చెప్తే, ఇది కదా గొప్పతనం అంటే, ఇది కదా భిన్నత్వంలో ఏకత్వం అంటే అని జయజయలు పలికారు. ఈ రోజు మదర్సాల ముసుగులో ఆక్రమణలు చేసి సరిపోదు అన్నట్టు ఆ అక్రమ కట్టడాలను కూల్చేస్తే పోలీసుల మీద కూడా దాడి చేస్తారా? అంటే మిమ్మల్ని చూసి పోలీస్ వ్యవస్థ కూడా భయపడాలా? రాష్ట్రాన్ని స్తంభింపజేస్తారా? పరిస్థితి షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ నిజంగా కూడా పుష్కర్ సింగ్ ధామి కొంచెం స్టాండ్ తీసుకున్నారు, ఏదైతే అది అనుకున్నారు కాబట్టి షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ ఇచ్చిండ్రు. ఇక సెక్యులరిజం ముసుగులో ఉన్న వాళ్ళైతే అయ్యో బాబో వద్దు అని అంటే వాళ్ళు ఇంకెంత విధ్వంసాలు సృష్టించినా చూస్తూ ఉండాల్సి వచ్చేది. మీరేమనుకుంటున్నారు? ఉత్తరాఖండ్ లో జరుగుతున్న మారణ హోమానికి సంబంధించి కారకులు ఎవరనుకుంటున్నారో అనేది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.